వలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సభకు నమస్కారం. ఈ రోజున అత్యంత అద్భుతమైన రోజు. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజోకి మొదటిసారిగా అన్ని విషయాలు ఎలాగన్నా మనం మాట్లాడే సమయం లేదు. ఆయన ఎలాగన్నా అన్ని తృప్తంగా మీ అందరికీ వివరిస్తారు కాబట్టి నేను ఒక్కటే ఒక మాట చెప్పి వివరించుకుంటా. ఆనాడు మనము ఎన్నికలకి ముందు ఆనాడు ఆయన రాజోల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆ రోజున బహిరంగ సభలోని ఆయన ఒక్క మాట తెలియపరిచారు. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను, కానీ నా రాజోల్ అనేది నా బాధ్యత. అదే మాటని నిలబెట్టుకుంటూ ఈ రోజున కోకోనట్ రైతులైనా సరే, హార్టికల్చర్ రైతులు పడుతున్న సమస్యల గురించి కూడా వివరించి అన్ని విషయాలు తెలుసుకుంటూ దీన్ని ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ పెట్టుకుని ఏ విధంగా వీళ్ళని ఆదుకునే బాధ్యత నాదని కూడా ఈ రోజున ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా కోనసీమ ప్రాంతంలోని ఉన్న డ్రైన్ విషయాలకు వస్తే ఏ విధంగా మనము ఒక స్ట్రాటజికల్గా ముందుకు వెళ్ళాలో, మనం ఇక్కడ ఉన్న పూర్తిగా ఉన్న అన్ని సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో అవన్నిటినీ కూడా ఆయన పర్యవేక్షణ చేస్తూ రేపు రాబోయే రోజుల్లోని కూడా దీనికి 2-3 మీటింగ్లు పెడుతూ కావాల్సి ఉంటే కేంద్రానికి కూడా మనం వెళ్ళి మాట్లాడుతూ మనం అక్కడి నుంచి ఒక కోకోనట్ డెవలప్మెంట్ బోర్డుని కూడా ఇక్కడికి రప్పించే విధంగా మనం ప్రస్తావించాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన పల్లె పండుగ 2.0 ఏ విధంగా మనం అందరూ చూస్తే ఈ గత సంవత్సరం నరలోని అభివృద్ధి వైపు సీసీ రోడ్లైనా లేకపోతే మన బీటీ రోడ్లైనా ఏ విధంగా మనము ఆయన మినిస్ట్రీ ఆధ్వర్యంలోని అభివృద్ధి చెందుతుందో ఈరోజు ఆ గత ప్రభుత్వం మనం చూస్తే కానీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఎక్కడ కూడా వాళ్ళు రోడ్ల విషయంకి వచ్చినా సరే ప్రజలు పడుతున్న సమస్యల గురించి పట్టించుకోలేని పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చినట్నే సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండింటినీ కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. మనకి ఈ ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కలిసిమెలిసిగా మనకి ముందు అడుగులు వేస్తుంటే ఈ కోనసీమ జిల్లా కాదు, ఈ రాష్ట్రం ఖచ్చితంగా రేపు అనుకున్న విధంగా అభివృద్ధి సంక్షేమం చెందుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్.